హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజుకి 4,56,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 6,40,00,000. ఇది ప్రీమియర్ షోతో కలిపి 6,40,00,000 అయితే గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 32 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 38 లక్షలు మాత్రమే నెట్ కలెక్షన్ చేసింది ఫస్ట్ డేకి. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 5,26,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 7,80,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్ బిజినెస్ చేసింది 31 కోట్లు. మరి బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 32 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. ప్రజెంట్ ఈ సినిమా ఫస్ట్ డేకి టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ ఎంత మామా? 5,26,00,000. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత మామా? 32 కోట్లు. సో ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అండర్ ఇంకొక 26,74,00,000 నెట్ కలెక్షన్ చేయాలి. మామ ఈ 26,74,00,000 పెద్ద మ్యాటర్ ఏం కాదు. థియేటర్ బిజినెస్ కూడా తక్కువ చేసింది. సో మొత్తానికి 4 రోజులు కంటిన్యూగా హాలిడే ఉంది మామ. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం గవర్నమెంట్ హాలిడే, టుమారో సాటర్డే వీకెండ్ డే, తర్వాత సండే హాలిడే, తర్వాత మండే రాఖీ పౌర్ణమి, అది కూడా గవర్నమెంట్ హాలిడే. సో మొత్తానికి 4 రోజులు ఈ సినిమాకి కలిసి వచ్చింది. మొత్తానికి 4 రోజులు అయితే దున్నేస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ షార్ట్ కట్ రివ్యూ ఇచ్చాను కాబట్టి కంటెంట్ పరంగా యావరేజ్, కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం సినిమా ఒక లెవెల్లో ఉంటుంది. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయడం మీకు ఆల్రెడీ షార్ట్ కట్ రివ్యూలు చెప్పాను కాబట్టి. సో మొత్తానికి ఒక మాస్ మసాలా మూవీ. సో మిస్ అవ్వద్దు. ఓకే, థియేటర్ అయితే చూడండి ఈ సినిమాని. సో మొత్తానికి బ్రేక్ టార్గెట్ కొట్టేస్తున్నాం ఈ సినిమా, అది మ్యాటర్. ఓకే, సో ఫైనల్గా ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ఏంటి దాని కథ అనేది నా ఫస్ట్ ఛానల్ సినిమా పిచ్చోటి యూట్యూబ్ ఛానల్లో మీకు ఓటీటీ వీడియో చేస్తాం. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అదేవిధంగా డబుల్ స్మార్ట్ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అది కూడా ఆ ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాను. సో రెండో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామా? బాయ్.